టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండవ టెస్ట్ నుండి జట్టులో చేరనున్నాడు. అయితే ఇప్పుడు ఏ స్థానంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ కు రావాలి అనేది చర్చనీయాంశంగా మారింది. రెండవ టెస్ట్ కు రోహిత్ తో పాటు గిల్ కూడా అందుబాటులో ఉంటాడు. దీంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండాలి అనే విషయమై ఎక్కువగా చర్చ జరుగుతోంది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ లో మాత్రం రాహుల్, జైస్వాల్ ఓపెనింగ్ చేశారు. రోహిత్ 4వ స్థానంలో బ్యాటింగ్ కి దిగినప్పటికీ రోహిత్ స్థానంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన రోహిత్ ఇప్పుడు ఏ స్థానంలో బ్యాటింగ్ దిగుతాడనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఇదే విషయమై దిగ్గజ ఆటగాడు గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రస్తుతం టీమిండియా ఓపెనర్లుగా ఉన్న జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. వన్ డౌన్ లో గిల్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్ లో బాగా బ్యాటింగ్ చేశాడు. ఇక 4వ స్థానంలో కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేశాడు. 5వ స్థానంలో రిషబ్ పంత్ కూడా బాగా ఆడుతున్నాడు. అందుకే రోహిత్ శర్మ 6వ స్థానంలో రావాలి. రోహిత్ 6వ స్థానంలో వస్తే కుడి ఎడమల బ్యాటింగ్ కలయిక బాగుంటుంది. మిడిల్ ఆర్డర్ లో ఆడేవారు ఓపెనింగ్ చేయాలంటే కష్టమే, కానీ ఓపెనింగ్ బ్యాటర్ మిడిల్ ఆర్డర్ లో ఆడడం కష్టమేమీ కాదు. ముఖ్యంగా రోహిత్ శర్మ తన కెరీర్ ఆరంభంలో ఆ స్థానంలోనే ఆడేవాడు. కాబట్టి అతడు పింక్ బాల్ టెస్ట్ లో 6వ స్థానంలో రావడమే ఉత్తమమని గవాస్కర్ విశ్లేషించాడు. గవాస్కర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.